హాయ్ పిల్లలు, ఈరోజు మనం చదువు యొక్క విలువ గురించి మాట్లాడుకుందాం. దొరలు దోచగలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, భాతృజనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల అన్నారు. అంటే రాజులు వచ్చి మన దగ్గర ఉండేటువంటి చదువుని స్వాధీనం చేసుకోలేరు, అలాగే దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. విశ్వవర్ధనము విద్యాధనంబురా, ప్రపంచాన్ని అభివృద్ధి చెందేలా చేసేది చదువు మాత్రమే అని తెలుసుకోరా ఓ బాలుడా అని ఇక్కడ కవి చెప్తున్నారు. అంతేకాక విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు పండితుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవాన్ని పొందగలుగుతాడు. రాజు అయితే తన రాజ్యంలోనే తన పరిధిలోనే గౌరవాన్ని పొందగలుగుతాడు. అదే పండితుడు ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతాడు అని దీనికి భావం. అయితే మన కవుల్లో కాళిదాసు, తెనాలి రామలింగడు వంటి మహాకవులు వాళ్ళ పూర్వాశ్రమంలో పెద్దగా విద్యావంతులు కాకపోయినా ఆ తల్లి, చదువుల తల్లి దయ వల్ల వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మహాకవులుగా రూపొందగలిగారు. అంటే చదువుకి అంత శక్తి ఉందన్నమాట. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే విద్య విజ్ఞతని, వినయాన్ని, గౌరవాన్ని, సంపదలను తెచ్చిపెడుతుంది. అయితే చదువుని కొనకుండా చదువుకోవాలి అంటే మనసులోకి ఎక్కించుకోవాలి. అంటే మనం చదివే విషయం హృదయస్థం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా ఇష్టంగా చదవాలి. కంఠస్థం చేస్తే, బైహార్ట్ చేస్తే చదువు కంఠంలోకే, మనం చదివే విషయం కంఠం దాకానే ఉంటుంది, బుర్రలోకి ఎక్కదు. అది ఆ పని అయిపోయాక మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోతాం. అదే హృదయస్థం చేసుకుంటే మనం నిద్రలో లేపడిగినా సరే ఆ విషయాన్ని గురించి చెప్పగలం. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారి పాఠ్యాంశం గురించి నేర్చుకుంటున్నారనుకోండి, వాటిని ఒక ప్రశ్న జవాబులాగా, ఈ ప్రశ్న వచ్చేసింది, ఈ జవాబు వచ్చేసింది, ఇది రాస్తే ఇన్ని మార్కులు వస్తాయి, అలా కాకుండా అది కలాం గారి జీవితంలో ఉండేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నట్టుగా హృదయస్థాన్ని చేసుకోవాలి, మనసులోకి ఎక్కించుకోవాలి. అప్పుడు మీరు బట్టి పట్టవలసిన పని ఉండదు.